మన బిగ్ బాస్‌లో అయితే నాగార్జున సారు హౌస్‌మేట్స్‌కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. మీరే వారియర్ అయితే గనుక మీకు ఎనిమీ ఎవరు, బ్యాక్ స్టాబర్ ఎవరో చెప్పాలనేసి చెప్తాడు. బర్నీ గారైతే వచ్చి నాకు ఈ హౌస్‌లో ఎవరు ఎనిమీ లేరు సార్. నాకు డెమాన్ పవనే స్ట్రాంగ్ ప్లేయర్. నాకు టఫ్ అనిపిస్తాడు. నాకు అతనే ఎనిమీ అనేసి అతని ఫోటో అయితే పెడతాడు. ఇంకా బ్యాక్ స్టాబర్ వచ్చేసి సంజన గారి ఫోటో అయితే పెడతాడు. తర్వాత డిమాండ్ పవన్ వచ్చి కళ్యాణ్‌ని నాకు బ్యాక్ స్టాబర్ కళ్యాణ్ సార్ అని చెప్తాడు. మాస్టర్ గేమ్‌లో నన్ను ముందే పంపించి తను కెప్టెన్ అవ్వాలని నన్ను ఎర్రగేసుకున్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ ఫేస్ చూడాలి ఎంత బాధపడతాడో. కానీ ఏది ఆలోచించినా డిమాండ్ పవన్ ఇంతవరకు ఇంకా అర్థం చేసుకోలేదు. నేనైతే నిన్న కెప్టెన్ అయిన గేమ్‌లోనే అర్థం చేసుకున్నాడేమో డిమాండ్ పవన్ కళ్యాణ్‌ని అనుకున్నా. ఈ బిగ్ బాస్ అయిపోయినా అర్థం చేసుకోవడని అర్థమైంది ఇంగ. ఇంకా ఎన్మిన్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే పెడతాడు. ఇంకా రీజన్ ఏందంటే మొన్న చెప్పినాడు కదా నామినేషన్‌లో అదే చెప్పింటాడు ఇంగ. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి కళ్యాణ్ ఇతనే సార్ నాకు ఈ హౌస్‌లో టఫ్ అనిపించేది. తనే ఎనిమీ అనేసి పెడతాడు. ఇంకా పవన్ అయితే గనుక బ్యాక్ స్టాబర్‌గా పెడతాడు. తర్వాత తనుజ్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే బ్యాక్ స్టాబర్‌గా, పవన్ అయితే ఎనిమీగా పెడుతది. ఇంకా రీత్ వచ్చేసి ఎనిమీగా కళ్యాణ్‌ను, బ్యాక్ స్టాబర్‌గా ఇమాన్యుల్ అయితే పెడతది. ఇంకా నాగ్ సార్ వెళ్ళాక రీతు ఇమాన్యుల్ అయితే ఇప్పుడు బ్యాక్ స్టాబర్‌గా పెట్టింది కదా! దాని గురించి గొడవ పడతారు. నేను దీని గురించి ఇమాన్యుల్ ఎంత సేఫ్ అనేది 3 మినిట్స్ వీడియో అయితే పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్‌లో ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.